Good afternoon. Thanks for joining this session. We'll wait for 1 minute. Trainer will join. Then we will explain. Okay. Hi, all. Good afternoon. Myself, this is Upender. I have total around 3 years of experience in US healthcare, combining eligibility, pre-authorization, and AR calling and denial management. Today, our agenda of meeting is going to know about what is the medical billing, which is scope of the medical billing, and what are the career opportunities in the medical billing, and who are eligible for medical billing. One minute, I am sharing my screen. Are you able to see my screen? Yeah, yes, we can. Yeah. First of all, anyone having any idea about the medical billing? Anyone having any idea about the medical billing? Yeah, no worries. I'll get to know about that. Medical billing is nothing but we are going to send the claims to the insurance companies on behalf of the doctors or providers. In the US, doctors are going to be called as providers. In India, how is the medical system is going to be run? ఇండియాలో మనకు మెడికల్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? Like if we are having any problem, like knee problem or any other problem, first of all we will call the hospital, like Yashoda Hospital or Apollo Hospital. We will call and we will take the appointment on so and so date. First of all, we will go to the hospital and we will consult the doctor, respective doctor, whether it is orthopedic or cardiologist. After that, everything will be done like X-ray, MRI, and all the things are done. After that, he will suggest for the surgery. After that, we will go on so and so date and we will get operated for the particular surgery. After that, we will get the bills. We are going to pay the bills. Like మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, మనకి ఏదైనా సర్జరీ కానీ ఏదైనా ఇల్నెస్ కానీ డిసీజ్ కానీ వస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో పర్టికులర్ దానికి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి. కానీ అన్లైక్ ఇన్ ద యుఎస్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద యుఎస్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఫర్ ఎవ్రీ ఇండివిజువల్కి అక్కడ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ప్రతి హ్యూమన్ బీయింగ్కి అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ టేక్ ద అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్. డాక్టర్ తోటి అపాయింట్మెంట్ తీసుకుంటారు అనమాట. ఆఫ్టర్ దట్ దే విల్ సబ్మిట్ దేర్ ఇన్సూరెన్స్. వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో అది డాక్టర్కి సబ్మిట్ చేస్తారు అనమాట. ఆఫ్టర్ దట్ డాక్టర్ విల్ వెరిఫై ద ఇన్సూరెన్స్. డాక్టర్ ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ ని వెరిఫై చేస్తాడు, లైక్ ఆ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అని చెప్పేసి. ఎందుకు వెరిఫై చేస్తాడు? ఇఫ్ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంది అనుకోండి, తను బిల్స్ క్లెయిమ్ చేస్తే బిల్స్ వస్తాయి తనకి. సో బిల్స్ అనేవి ప్రొవైడర్కి రావు కదా ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామో డాక్టర్ తోటి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మనం మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్
డేటా మన డెమోగ్రఫిక్స్ మీన్స్ మన ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ ఉంటున్నాం, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా డాక్టర్కి ఇచ్చేస్తాం అనమాట. సో తర్వాత డాక్టర్ ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ తోటి కాల్ చేసో లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్టల్స్ ఉంటాయి డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ కి. సో దాంట్లో వెళ్ళి వాళ్ళ పేషెంట్ యొక్క ఐడి, లైక్ మన ఆధార్కి ఒక నెంబర్ ఎలా ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే యాక్టివ్ ఉన్నాడా లేదా ఇన్యాక్టివ్ ఉన్నాడో వస్తుంది. అది ఫస్ట్ అండ్ మోస్ట్ వెరిఫికేషన్, అంటే లైక్ పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా తెలుసుకుంటాం అనమాట. తర్వాత పేషెంట్ కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి తీసేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఓకే పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు, పేషెంట్ కి బెనిఫిట్స్ ఉన్నాయి, సో పేషెంట్ కి మనం సర్వీస్ చేయొచ్చు. సో తర్వాత మనం పేషెంట్ కి కాల్ చేసి యూఆర్ గుడ్ టు గో అని చెప్పి చెప్తాం అనమాట. సో మీరు ఆపరేషన్ చేసుకోవడానికి లేకపోతే సర్జరీకి కానీ ఏదైనా అపాయింట్మెంట్ ఏదైతే తీసుకున్నారో దానికి మీరు ఎలిజిబుల్, సో వచ్చి మీరు వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ పేషెంట్ కి కాల్ చేసి చెప్తాడు. సో తర్వాత పేషెంట్ వచ్చేసి డాక్టర్ దగ్గర సర్వీస్ తీసుకుంటాడు. తర్వాత డాక్టర్ అనేటోడు ఏం చేస్తాడంటే డాక్టర్ ప్రతి ఒక్క బిల్ కి క్లైమ్స్ ఇన్సూరెన్స్ కి పంపించాలంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆయన క్లైమ్స్ పంపిస్తూ కూర్చోవాలి, అది చేసుకుంటూ కూర్చుంటే సర్జరీస్ బదులు. సో డాక్టర్ ఏం చేస్తాడంటే యూఎస్ ఉన్న ప్రొవైడర్స్ హాస్పిటల్స్ కానీ ఇండియాస్ లో ఉన్న కంపెనీస్కి ఏం చేస్తాయంటే ప్రాజెక్ట్స్ ఇస్తుంటాయి అనమాట. సో వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు లైక్ అపోలో హాస్పిటల్ ఉంది, అపోలో హాస్పిటల్ ప్రాజెక్ట్ మొత్తం ఒకరికి ఇచ్చేసినట్టు అక్కడ కూడా ఒక సపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి అనమాట. సో హాస్పిటల్ కాంట్రాక్ట్ మొత్తం ఇండియాలో ఉన్న కంపెనీకి ఇస్తారనమాట. సో మా దగ్గరికి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కి ఎలిజిబిలిటీ చెక్ మీరే చేయండి, క్లైమ్స్ మీరే పంపించండి, మొత్తం మా పేషెంట్ డేటా ఏదైతుందో మీరే మొత్తం హ్యాండిల్ చేయండి. మా డాక్టర్ ఓన్లీ సర్వీసెస్ చేస్తాడు పేషెంట్ కి. సో పేషెంట్ సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఏమైనా కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా, లేదా ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ ఉన్నా, లేదు పేమెంట్స్ రావాలన్నా మొత్తం అంతా మీరు ఫాలో అప్ చేయండి అని చెప్పేసి ఇండియాలో ఉన్న కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఇస్తాడు అనమాట. సో మనం ఇక్కడ యుఎస్ తరఫున ఉన్న ప్రొవైడర్స్ తరఫు నుంచి మనం వర్క్ చేస్తాం అనమాట. సో బేసిక్ గా మెడికల్ బిల్లింగ్ లో మనం చేసే వర్క్ ఏంటిది, యుఎస్ లో ఉన్న డాక్టర్స్ తరఫు నుంచి మనం వర్క్ చేస్తాం అనమాట. సో అది డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అయితే పేషెంట్ స్కెడ్యూలింగ్ కానివ్వండి, అంటే లైక్ పేషెంట్ అపాయింట్మెంట్ బుక్ చేయడం కానివ్వండి, లేకపోతే పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా ఇన్యాక్టివ్ ఉన్నాడా చెక్ చేయడం కానివ్వండి, లేకపోతే పలానా సర్వీస్ కి పేషెంట్ కవర్ అవుతుందా లేదా తెలుసుకోవడం కానివ్వండి, లేకపోతే డాక్టర్ సర్వీస్ చేసిన తర్వాత దానికి ఎంత బిల్ రావాలో మనం ఇన్సూరెన్స్ కి కోడ్ చేయడం కానివ్వండి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి బిల్ వచ్చిందా లేదా చెక్ చేయడం కానివ్వండి, లేకపోతే బిల్ రాకపోతే రీజన్ ఏంటి తెలుసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం ప్రొవైడర్ తరఫు నుంచి ఇక్కడ వర్క్ చేస్తాం అనమాట. సో అది బేసిక్ గా మెడికల్ బిల్లింగ్. అంటే లైక్ దీంట్లో ఇన్డెప్త్ ఏముండదు. లైక్ ఇక్కడ మన ఇండియాలో కూడా మనకి ఎలా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఫస్ట్ డాక్టర్కి ఇచ్చేస్తే డాక్టర్ ఏం చేస్తాడు, హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ డీటెయిల్ తీసుకుంటారు, ఫస్ట్ మనం అడ్మిట్ చేసుకుంటారు. సో వాళ్ళు బిల్స్ డే వైజ్ బిల్స్ ఎంత అయితే ఉంటుందో అది ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు పంపిస్తారు అనమాట. సో ఇన్సూరెన్స్ దగ్గర నుంచి హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సో యూఎస్ లో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే హాస్పిటల్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే బదులు వాళ్ళ తరఫు నుంచి మనం వర్క్ చేస్తాం అనమాట. So we are going to work for the US providers. On behalf of the US providers, we are going to send the claims to the insurance companies to get the claims from the insurance companies. మనం క్లైమ్స్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సెండ్ చేస్తాం అనమాట. క్లైమ్స్ రిసీవ్ అయితే తర్వాత మనకి. సో అర్థమైందా ఇక్కడి వరకు? అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్. అర్థమైందండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెడికల్ బిల్లింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి, దాన్నే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. సో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పేషెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో మనమంతా రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో వస్తాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, దీంట్లో ఒక్కొక్కరికి సర్టెన్ జాబ్ ఉంటుంది అనమాట. సో మనకి ఫస్ట్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎవరు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్. సో పేషెంట్ ఉంటేనే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది, సర్వీస్ తీసుకుంటే. సో పేషెంట్ ఉంటేనే మనకు వర్క్ వస్తుంది, సో మనం వర్క్ చేస్తాం. సో ఫస్ట్ పేషెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏం చేస్తాడు, పేషెంట్ వచ్చేసి ప్రొవైడర్ దగ్గర నాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది, నాకు సో అండ్ సో డేట్ రోజు అపాయింట్మెంట్ కావాలి, నా యొక్క ఇన్సూరెన్స్ ఇది, నాకు సపోజ్ ఒక 8 నా ఇన్సూరెన్స్ ఉంది, నా ఐడి ఇది, సో నాకు సో అండ్ సో డేట్ రోజు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి వచ్చి ఫస్ట్ ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పోతాడు అనమాట. సో ఫస్ట్ వచ్చేది ఏంటి, పేషెంట్ తర్వాత ఏమొస్తుంది మనకి, పేషెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అక్కడ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే ఒక కేసు లాగా దాన్ని క్రియేట్ చేసి, ఇండియాలో ఉన్న కంపెనీస్ ఏమైతుంటాయి మనం వాళ్ళు ఒకటే సాఫ్ట్వేర్ వాడతాం అనమాట, ఆ సాఫ్ట్వేర్ లో ఒక కేసు లాగా అసైన్ చేస్తాడు అనమాట. సో నాకు దగ్గరికి ఒక సో అండ్ సో పేషెంట్ వచ్చినాడు, తనకి సో అండ్ సో సర్వీస్ కావాలి, సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఇన్సూరెన్స్ ఇన్యాక్టివ్ ఉందా యాక్టివ్ ఉందా స్టేటస్ ఏందో నాకు కనుక్కొని చెప్పండి అని చెప్పి చెప్తాం అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆ కేసు రాగానే ఫస్ట్ వాళ్ళకి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి ఒక్కొక్క పోర్టల్ ఉంటుందని చెప్పా కదా. ఇప్పుడు సపోజ్ మనం లైక్ ఏదైనా
ఆధార్ స్టేటస్ చెక్ చేయాలన్నా, లేకపోతే పాన్ కార్డ్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక్కొక్క పోర్టల్కి వెళ్ళి ఆ స్టేటస్ ఏమైనా అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందని చెక్ చేస్తాం కదా. సో అట్లా ప్రతి ఒక్క పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్కి వెళ్ళేసి ఆ ఐడి, ఆ డేట్ ఆఫ్ బర్త్ వేసి పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా లేదా ఇన్యాక్టివ్ ఉన్నాడా మనకు వచ్చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్లో పేషెంట్ యాక్టివ్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం అనమాట. సో ఏమంటే డాక్టర్కి వెళ్ళిపోతుంది ఒక పేషెంట్ యాక్టివ్ ఉన్నాడు అని చెప్పేసి. సో పేషెంట్ యాక్టివ్ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది, పేషెంట్ పలానా సర్వీస్ తీసుకుంటున్నాడు, ఆ సర్వీస్ అనేది పేషెంట్ కి కవర్ అయి ఉందా లేదా, అంటే పేషెంట్ యొక్క పాలసీలో ఆ సర్వీస్ ఉందా లేదా. అంటే లైక్ నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఆ ఇన్సూరెన్స్ లో ఓన్లీ నాకు ఏముంటుంది, జస్ట్ బాడీ చెకప్, జనరల్ చెకప్ వరకే ఉంటుంది, సర్జరీస్ కి రాదనమాట ఆ ఇన్సూరెన్స్. కొంతమంది తీసుకునే ఇన్సూరెన్స్ లో అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ యాడ్ అయి ఉంటాయి అనమాట. సో కాబట్టి ఆ సర్వీస్ ఉందా లేదా మనం చెక్ చేస్తాం అనమాట. సో చెక్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చేసి సర్వీస్ చేస్తాడు. చేసిన తర్వాత మెడికల్ కోడింగ్ అని చెప్పేసి సపరేట్ టీం ఉంటుంది. ఆ మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ చేసిన సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కోడ్ లాగా కన్వర్ట్ చేస్తారనమాట. 5 డిజిట్స్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ చేసిన తర్వాత మెడికల్ బిల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ కి ఇంత డాలర్స్ అని చెప్పేసి అమౌంట్ ఉంటుంది అనమాట, ఫిక్స్డ్. ఆ కోడ్ కి ఎంత డాలర్స్ అమౌంట్ ఉందో ఫిక్స్ చేసేసి అది ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ రూపంలో పంపుతారనమాట. సో తర్వాత అక్కడ నుంచి మనకి పేమెంట్స్ రిసీవ్ అవుతాయి. సో అది వచ్చినాక మనం చెక్ చేసిన రిసీవ్ అయిందా లేదా అని చెప్పేసి. లేదు రిజెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు రిజెక్ట్ అయింది, ఆ రీజన్ ఏందో మనం తీసుకొని మనం డాక్టర్ కి నోటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ వస్తాయి అనమాట ఆర్సీఎం లో. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మనకి పేషెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. లాస్ట్ లో ఎక్కడ ఎండ్ అవుతుంది, మనకి బిల్స్ రిసీవ్ అయ్యే దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. మధ్యలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ పేషెంట్ స్కెడ్యూలర్, లైక్ పేషెంట్ యొక్క అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ఒకరు వర్క్ చేస్తారు అనమాట. సో వాళ్ళని పేషెంట్ స్కెడ్యూలింగ్ టీమ్ అంటారు అనమాట. సో తర్వాత ఈవీ టీమ్, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ టీమ్, వాళ్ళు ఏం చేస్తారు, పేషెంట్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా అది తీసుకొని డాక్టర్ కి నోటిఫై చేస్తారు. సో తర్వాత సర్వీసెస్ కవర్ అవుతున్నాయా లేదా, దాన్నే ఆథరైజేషన్ టీమ్ అంటారు అనమాట. సో వాళ్ళు వర్క్ చేస్తారు. సో తర్వాత కోడింగ్ టీమ్ వర్క్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పోస్టింగ్, అంటే లైక్ ఆ సర్వీస్ కి ఎంత బిల్స్ రావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ టీమ్, లైక్ బిల్స్ రిసీవ్ అయినా లేదో చెక్ చేసుకుంటారు. తర్వాత డినైల్ మేనేజ్మెంట్ టీమ్, వాళ్ళు ఏం చేస్తారు, రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన దాని మీద వర్క్ చేస్తారు అనమాట. ఎందుకు రిజెక్ట్ అయింది, ఇఫ్ ఇన్ కేస్ అడ్రస్ తప్పించినారు లేకపోతే ఐడి తప్పించినారు, సో కరెక్ట్ చేసి మళ్ళీ పంపుతారు అనమాట. సో వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఎన్ని టైప్ ఆఫ్ రోల్స్ ఈ మెడికల్ బిల్లింగ్ లో ఇన్వాల్వ్ అయినాయి అనమాట. సో మనం ఈ ఎండ్ ఆఫ్ ది కోర్స్ మెయిన్ ఎజెండా ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయిపోయాక మనం 3 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ మొత్తం నేర్చేసుకుంటాం అనమాట. ఒకటి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. సో పేషెంట్ యొక్క ఎలిజిబిలిటీ ఎట్లా చెక్ చేయాలి, ఏమేమి పోర్టల్స్ ఉంటాయి, ఏం వర్క్ చేస్తాం మనం. సో తర్వాత ఆథరైజేషన్, సో పలానా సర్వీస్ పేషెంట్ కి కవర్ అవుతుందా లేదా ఎట్లా తెలుసుకోవాలి, ఎక్కడ పోర్టల్లో చెక్ చేయాలి, అది నేర్చుకుంటాం. తర్వాత డినైల్ మేనేజ్మెంట్, ఒకవేళ క్లైమ్ డినై అయితే ఆ డినై అయిన క్లైమ్స్ ని మనం ఎట్లా ఫాలో అప్ చేస్తాం, ఎన్ని టైప్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి, ఒక్కొక్క డినైల్ ని మనం ఎట్లా వర్క్ చేస్తాం. సో దీంట్లో మనం ఈ కోర్స్ అయిపోయాక మనకు వచ్చేసి 3 జాబ్స్ మనకు కవర్ అవుతాయి. ఐదర్ మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మీద జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రీ ఆథరైజేషన్ మీద జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏఆర్ కాలింగ్ ఆర్ డినైల్ మేనేజ్మెంట్ కన్నా జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. 3-4 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ గా ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మీకు 20 డేస్ ఉంటుంది. 20 డేస్ లో మీకు ఎంటైర్ సిలబస్ అనేది కవర్ అవుతుంది. అండ్ ఎంటైర్ సిలబస్ తో పాటు మీకు లైవ్ వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. లైవ్ గా మనకి ఏమేమి పోర్టల్స్ ఉంటాయి, పోర్టల్స్ లో ఏమేమి చెక్ చేస్తాం, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఎలా చేయాలి, సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, మొత్తం మీకు ట్రైనింగ్ మొత్తం ఇక్కడ ఈ 20 డేస్ లో అయిపోతుంది అనమాట. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటే, మీకు ఈ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో మీకు ఇప్పుడు ఆల్రెడీ 3 రోల్స్ కవర్ అయిపోయినాయి అనమాట. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ప్రీ ఆథరైజేషన్ అండ్ ఏఆర్ కాలింగ్ అండ్ డినైల్ మేనేజ్మెంట్. వన్స్ మీరు ఇవి 3 కవర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఒరిజినల్ గా లైక్ పిఎఫ్ జనరేట్ అయిన కంపెనీ నుంచి 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా బయట కంపెనీ వాళ్ళు మీకు ఎంత లేదన్నా కూడా 45,000 to 50,000 ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ప్యాకేజెస్ అనేది హెవీగా ఉంటాయి అనమాట. సో తర్వాత మీకు ఏంటి, 2 years కాగానే తర్వాత నెక్స్ట్ పొజిషన్ సేమ్ ఐటీ లానే ఉంటుంది. ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ అనలిస్ట్ ఉంటుంది, ఫస్ట్ అసోసియేట్ గా జాయిన్ అవుతారు, తర్వాత సీనియర్ అసోసియేట్ ఉంటుంది, తర్వాత క్వాలిటీ అనలిస్ట్, తర్వాత టీమ్ లీడ్. టీమ్ లీడ్ కి వచ్చేసి ప్యాకేజ్ 10 to 12 lakhs మధ్యలో ఉంటుంది అనమాట. మీరు ఒక 5 to 6 years గ్యాప్ లో టీమ్ లీడ్ అయిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, చేసే వర్క్ మనం ఏంటంటే రిపిటేటివ్ వర్క్ ఉంటుంది అనమాట. రిపిటేటివ్ కైండ్ ఆఫ్ వర్క్ అంటే లైక్ మనం ఈ రోజు ఏదైతే వర్క్ చేస్తున్నామో రేపు అదే వర్క్ చేస్తాం. ఎందుకంటే మనకు హార్డ్లీ వచ్చేసి ఇన్సూరెన్సెస్ 4 ఉంటాయి. ఆ 4 ఇన్సూరెన్సెస్ కి 2 పోర్టల్స్ ఉంటాయి, 2 పోర్టల్స్ ఉంటాయి అనమాట. అది 2 పోర్టల్స్ లో మనం వేసేది ఓన్లీ పేషెంట్ ఐడి వేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ వేస్తాం, సబ్మిట్ కొడతాం, యాక్టివా ఇన్యాక్టివ్ వస్తుంది, అదే మనం తీసుకోవడం అనమాట. రోజు చేసే వర్క్ అనేది రిపిటేటివ్. ఐదర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 2 years ఆర్ 3 years ఆర్ 4 years, ఇట్ డజంట్ మ్యాటర్. చేసే వర్క్ అనేది రిపిటేటివ్. 1 year ఉన్నా, 2 year ఉన్నా, 3 years ఉన్నా, 4 years ఉన్నా. సో మెయిన్ గా ఇక్కడ కూడా మీరు ఫేక్ పెట్టుకొని పోయి సర్వైవ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే అనమాట. సో రిపిటేటివ్ వర్క్ కాబట్టి మీరు ఏ కంపెనీలోకి ఒకవేళ ఫేక్ పెట్టుకొని లోపలికి వెళ్ళినా కూడా అక్కడ మీకు మళ్ళీ 10 days మళ్ళీ మీకు ట్రైనింగ్ ఉంటుంది, 10 to 15 days. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తారు.
ఒక 10 days బడి అప్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రాసెస్ అతని పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టి చూడమంటారు, అబ్జర్వ్ చేయమంటారు. సో అతనికి వచ్చేది రోజు 25 కేసెస్ చేస్తే 25లో ఒక్కొక్క ఇన్సూరెన్స్ మీద 5 కేసెస్ చేస్తాడు. సో ఒకటే ఇన్సూరెన్స్ మీరు 5 టైమ్స్ చేస్తున్నారు కాబట్టి ఒక రోజుకే మీకు అలవాటు అయిపోతుంటది. సో ఆ 20 days లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ తెలుస్తుంది అనమాట. సో తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఈ మెడికల్ బిల్డింగ్ జాయిన్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే స్టెబిలిటీ. లైక్ మన ఒక్క హైదరాబాద్ లోనే మనకి ఎంత లేదన్నా 162 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీలో హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు జాబ్ ఒకటి పోయినా కూడా ఇంకొక జాబ్ దొరకడం పెద్ద మ్యాటర్ కాదనమాట. ఒక్కరోజు మీరు నౌకర్లో రెజ్యూమ్ పెట్టి చూడండి, 18 to 20 కాల్స్ వస్తాయి మినిమం పర్ డేకి. అంత రిక్వైర్మెంట్ ఉందన్నమాట, ఇప్పుడు హ్యూజ్ రిక్వైర్మెంట్. అంతెందుకు మా కంపెనీలో మొన్న కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికి 150 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. 150 మెంబర్స్ రోజుకు 15 మందిని ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు 150 మెంబర్స్కి. సో అలా ఉందన్నమాట. బయట మార్కెట్ బాగుంది, జాబ్స్ బాగున్నాయి, ప్యాకేజ్ బాగున్నాయి, స్టెబిలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to ఎర్లీ మార్నింగ్ 3 ఉంటుంది. ఒక 2 years ఎక్స్పీరియన్స్ మీకు ఒరిజినల్గా ఉందనుకోండి, అప్పుడు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అలా ఉంటుంది. క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది అనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ప్రొడక్షన్ 25 కంటే ఎక్కువ చేసినారనుకోండి మీకు ఇచ్చిన వర్క్ అంటే, దానికి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట, మీ మంత్లీ శాలరీ కాకుండా. సో లైక్ ఎంటైర్లీ మీకు ఫ్యూచర్ కెరీర్ అనేది బాగుంటుంది. ప్లస్ అది చేసే వర్క్లో స్ట్రెస్ ఉండదు. ఐటీ లాగా లైక్ కోడింగ్ చేయాలి, లైక్ వేరే డిఫరెంట్ చేయాలని చెప్పేసి రోజు రెగ్యులర్గా చేసేది ఒకటే వర్క్ ఎన్ని ఇయర్స్ చేసినా కూడా. ఇంకొకటి ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. ప్లస్ అదే ఇంకొక దాంట్లోకి స్విచ్ కావాలన్నా కూడా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది. ఇంకోటి ఏంటంటే లైక్ హూ ఈజ్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ ఈ రోల్స్కి అనేది, ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యండి, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇది కంప్లీట్ అయింది అనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఎందుకు ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకుంటారంటే రిక్వైర్మెంట్స్ అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కంపెనీలో 400-500 వేకెన్సీస్ ఉన్నాయి. సో కాబట్టి ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ బెటర్. సో మీరు ఇంటర్మీడియట్ మినిమం కంప్లీట్ చేసినా కూడా మిమ్మల్ని ఈజీగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మీకు హైగా ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు లోపల పోయిన తర్వాత మిమ్మల్ని ట్రైన్ చేసుకుంటారు. ఇంకా ఫ్రెషర్స్ అయితే మాత్రం మీరు నార్మల్గా ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతే నా దగ్గర హెచ్ఆర్ కాంటాక్ట్స్ దాదాపు ఉన్నాయన్నమాట, 10-15 కంపెనీస్ దాకా. సో మీరు ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెషర్స్కి అయితే 3 months ట్రైనింగ్ ఉంటుంది. 3 monthsలో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రైన్ చేసుకుంటారు మళ్ళీ మనం. సో అలా మీకు ఫర్దర్ ఫ్యూచర్ బాగుంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, లైక్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ కోర్సులో మీకు ఒక్కటే కాకుండా ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ప్రీ ఆథరైజేషన్, డినల్ మేనేజ్మెంట్, ఏఆర్ కాలింగ్ 4 type ఆఫ్ రూల్స్ కవర్ అవుతాయి. కాబట్టి 4 typesలో మీరు దేని మీదకైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సర్వైవ్ కూడా ఈజీగా అవుతారు అనమాట, ఎందుకంటే ఈ ట్రైనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో మనం అదనమాట చేసేది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం ఏం చేయం, మనకు జస్ట్ చిన్న ప్రీ డిఫైన్ రోల్ ఉంటుంది. ఐదర్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ప్రీ ఆథరైజేషన్ కానివ్వండి, అలా అనమాట. సో అది అనమాట టోటల్ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు దీంట్లో? సో యాక్చువల్లీ దీని ప్రాసెస్ ఎలా అండి? ప్రాసెస్ వచ్చేసి మనకి నార్మల్గా ఒక 20 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ 20 days ట్రైనింగ్లో మీకు ఫస్ట్ నేను ఈబీ నేర్పిస్తాను, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్. తర్వాత ప్రీ ఆథరైజేషన్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏఆర్ కాలింగ్, డినైల్ మేనేజ్మెంట్. అంటే డినైల్స్ ఎన్ని టైప్ ఆఫ్ డినైల్స్ వస్తాయి, అంటే ఏ టైప్లో క్లైమ్ డినై అవుతుంది, టైప్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి అనమాట. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అవి 3 అయిపోగానే 20 daysలో మీకు ఎమ్మటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తాం అనమాట. సో నా దగ్గర ఎట్లా హెచ్ఆర్ నెంబర్స్ ఉన్నాయి. సో అలా కాకుండా మీరు నౌకర్లో రెజ్యూమ్ పెట్టినప్పుడు మీకు డైలీ 15 to 20 కాల్స్ వస్తాయి అనమాట. సో ఇంటర్వ్యూస్ ఎమ్మటే క్రాక్ చేసుకోవచ్చు. ఒక 2-3 ఇంటర్వ్యూస్లో మీకు క్లియర్ అవుతుంది. నేను చెప్పేది పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలు అనమాట. మీరు జస్ట్ ఒక 2-3 డాక్యుమెంట్స్ ఉంటాయి, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా రాసిస్తాను అనమాట. మెడికల్ బిల్లింగ్లో ప్రతి ఒక్క డెఫినేషన్, ప్రొవైడర్ అంటే ఏంటి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటే ఏంది, సిపిటీ కోడ్ అంటే ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు రాసిస్తాను అనమాట. లైక్ ఎలిజిబిలిటీకి మనం ఏమేమి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, మనకి ఎక్కడెక్కడ చెక్ చేస్తాం, ఏమేమి పోర్టల్స్ వాడతాము. మీరు లైక్ లోపల పోయిన తర్వాత కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట. కాలింగ్కి ఏం సాఫ్ట్వేర్ వాడతాం, మనం ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో ఏం సాఫ్ట్వేర్ వాడినామంటే ఏం చెప్పాలి, ఏం పోర్టల్స్ మీద వర్క్ చేసినామంటే ఏం చెప్పాలి, పోర్టల్లో ఎక్కడెక్కడ చెక్ చేస్తాం, ఎక్కడ ఉంటాయి, అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడే కవర్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే. నేను ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా 19 months చేశాను ఓకే జెన్యున్గా. ఓకే సో మీరు ఓకే మీరు చెప్పినట్టు చూస్తే ఒకవేళ నాకు జాబ్ వచ్చిందంటే మెడికల్ బిల్లింగ్ సైడ్ అంటే ఈ ఫీల్డ్లో నాకు ఎంతవరకు రావచ్చు ఓకే ప్యాకేజ్ అప్రాక్స్గా? లైక్ మీరు పెట్టే ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందండి. లైక్ మీరు ఒకవేళ 1.5 year పెట్టారు అనుకోండి, 40 వస్తుంది అనమాట. 40లో ఆఫ్టర్ డిడక్షన్ 33 to 35 దాకా వస్తుంది అనమాట ఓకే 1.5 yearకి.
ఇంకోటి ఏంటంటే అది కంపెనీ బేస్ అయి ఉంటుంది అనమాట. లైక్ కంపెనీ స్టాండర్డ్స్ వాటిని బట్టి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని కంపెనీస్ తీసుకుంటే మనం R1 RCM అని చెప్పేసి కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు 16 మంత్స్ నీకు హెల్త్ కేర్ కంపెనీలో నీకు పిఎఫ్ జనరేట్ అయ్యింది అనుకోండి. 16 మంత్స్కి వాళ్ళు 42,000 టేక్ హోమ్ ఇస్తున్నారు. 46,000 వస్తుంది శాలరీ. 46లో 4,000 డిడక్షన్స్ వెళ్తాయి. 42,000 నీకు టేక్ హోమ్ ఇస్తారు అనమాట. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ నీకు 16 మంత్స్ నీకు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ హెల్త్ కేర్లో ఉంటాయి. సో మళ్ళీ ఇన్సెంటివ్స్ ఎక్స్ట్రా అనమాట. మీరు వర్క్ చేసినప్పుడు ఇన్సెంటివ్స్ వేరే ఉంటాయి, నైట్ షిఫ్ట్ అలవెన్స్ వేరే ఉంటుంది, తర్వాత క్యాబ్ ఫెసిలిటీ, ఫుడ్ బెనిఫిట్స్ కంపెనీ టు కంపెనీ అలా ఉంటుంది అనమాట. సో మనకేంటంటే ఫస్ట్ గెట్ ఇన్ అవ్వడం ఇంపార్టెంట్. వన్స్ గెట్ ఇన్ అయ్యి 6 months to 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, తర్వాత ఇంకా మనకే కెరీర్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అనమాట. సో మనం తర్వాత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఇన్ అయ్యి ఒక 6 to 8 months మనం ఒరిజినల్గా పిఎఫ్ ఉన్న కంపెనీలో చేసేదాలన్నమాట. ఓకే. మరి ఇందులో ఈ కంపెనీస్ కూడా మరి కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయా? అంటే లైక్ 2 years చేయాలి గ్యారంటీ, లేదు 3 years చేయాలి. లేదు, ఈ కంపెనీస్ కాంట్రాక్ట్స్ కాదు. మీకు ఒకసారి నేను చూపిస్తాను ఆగండి. ఓకే. మీరు నౌకరీ ఓపెన్ చేసి తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఏఆర్ కాలింగ్ అని కొట్టండి అనమాట. ఏఆర్ కాలింగ్ అని కానీ ప్రీ ఆథరైజేషన్ అని కానీ కొట్టండి అనమాట. ఇక్కడ చూడండి 0 to 5 years, ఇక్కడ 1 ఓపెనింగ్ ఉంది, కాగ్నియంట్ ఉంది. ఇక్కడ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏఆర్ కాలింగ్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్, శాలరీ అప్ టు 5.5 lakhs. వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ రిక్వెస్ట్ చేయలేదు. 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, శాలరీ అప్ టు 5.5 lakhs. ఓపెనింగ్స్ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. ఓకే. సో మీకు వాళ్ళ 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలని చెప్పేసి అంటారు అనమాట. సో పెద్దగా అంటలేదు. కొరో హెల్త్ ఉంది, దాంట్లో 1 ఓపెనింగ్ ఉంది. దీంట్లో 50 ఓపెనింగ్స్ ఉన్నాయి, హ్యూజ్ ఓపెనింగ్ ఫర్ ఏఆర్ కాలర్. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అనమాట. మినిమం ఎక్స్పీరియన్స్ 1 to 10 years. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి వాళ్ళు. శాలరీ మాక్సిమం 47K టేక్ హోమ్. శాలరీ ఏఆర్కి అయితే మాక్సిమం 45K టేక్ హోమ్ ఫర్ హాస్పిటల్ బిల్లింగ్, 40K టేక్ హోమ్ ఫర్ ఫిజిషియన్ బిల్లింగ్, 42K టేక్ హోమ్ హైదరాబాద్ లొకేషన్. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ టెలిఫోనికే ఉంటుంది అనమాట. సో మీకు ఇంటర్వ్యూ కూడా ఫేస్ టు ఫేస్ అని ఉండదు, టెలిఫోనిక్ ఉంటుంది. ఇక్కడ చూడండి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఓపెనింగ్, ఇక్కడ 1 ఓపెనింగ్, ఇక్కడ 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. మళ్ళీ 2 to 7 years, అప్ టు 60K 2-way క్యాబ్, ఫుడ్ ఫెసిలిటీ హైదరాబాద్. ఓకే. ఎగ్జిక్యూటివ్ అయితే 1 to 3 years, లీడ్కి అయితే 6 to 8, శాలరీ 30K to 60K per month. సదర్లాండ్ లో ఉంది మీకు, ప్రెషర్ అనమాట సదర్లాండ్. హలో బ్రో. చెప్పండి బ్రో. బ్రో మైసెల్ఫ్ శేఖర్ బ్రో. నేను ఇట్లా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక 1 year అనేది ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఒకవేళ నేను షిఫ్ట్ అయితే ఇంక్రిమెంట్ ఏమన్నా ఉంటుందా, ఎక్కువ హైక్ అనేది ఉంటుందా? క్లైమ్ రిలేషన్స్ లోనే ఉంటుంది నాది వర్క్ అనేది. ఓకే. నేను డినైల్ కేసెస్, రిజెక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా కస్టమర్స్ ఇండియా వైడ్ స్టార్ హెల్త్ ఎంప్లాయీస్ నుంచి వచ్చే కాల్స్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తాను. ఓకే. ఓకే. నాకేమన్నా గ్రోత్ అనేది బాగుంటుందా బ్రో ఇందులోకి వెళ్తే, షిఫ్ట్ అవుతే? సో మీకు మనకేమంటే ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ లో గ్రోత్ అంతా ఉండదు అనమాట. సో కాబట్టి మన దగ్గర ఇన్సూరెన్స్ వాడివి చాలా తక్కువ ఉంటాయి. మనకేంటంటే రూపీస్ లో వస్తుంది కాబట్టి రెవెన్యూ అనేది వచ్చే శాలరీ తక్కువ ఉంటుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది అనమాట ఎన్ని డేస్ చేసినా కూడా. కానీ మనం యుఎస్ హెల్త్ కేర్ షిఫ్ట్ అవడం వల్ల మనకి ఎందుకు ఇంత శాలరీస్ ఉన్నాయి? 60K 50K 40K ఇట్లా ఎందుకు ఆఫర్ చేస్తున్నారంటే అక్కడ ఏంటంటే హై డాలర్స్ ఆఫ్ బిల్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క సర్వీస్ కి నేను నిన్న ఒక సర్వీస్ కి వర్క్ చేశాను. ఆ సర్వీస్ కి బిల్ చూస్తే నాకు $8,000 అనమాట. బిల్ $8,000 అంటే దగ్గర 70,000 అనమాట. సో మనం హై డాలర్స్ ఆఫ్ క్లైమ్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి అక్కడ యుఎస్ వాళ్ళు మనకి ఇచ్చే ఏమంటారు రెవెన్యూ కానీ బిల్స్ కానీ శాలరీస్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనకు అందుకే ఇక్కడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట మన ఇండియాతో. ఇన్సూరెన్స్ కంపెనీస్ యుఎస్ లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇన్సూరెన్స్ అనేది లిమిటెడ్ ఉంటుంది, అంటే కొంతమందే వాడతారు అనమాట. ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు లేదని మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా తక్కువ మంది ఉన్నారు అనమాట. సో యుఎస్ లో ఏంటంటే ఎవ్రీ పర్సన్ కి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి అక్కడ క్లైమ్స్ కానీ డినైల్స్ కానీ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కానీ ప్రీ ఆథరైజేషన్ కానీ చాలా వస్తుంది అనమాట, హ్యూజ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి అందుకే యాక్చువల్లీ ఇంత హైదరాబాద్ లో మొన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఒక 30-40 స్టార్ట్ అయినాయి అనమాట. సో క్యాండిడేట్స్ దొరక వాళ్ళు కొట్టుకున్నారు అనమాట. ఒక్కొక్క కంపెనీలో దాదాపు hundreds of వేకెన్సీస్ ఉన్నాయి. మా కంపెనీలో ఇప్పుడు 150 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో మమ్మల్ని పుష్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా రిక్రూట్ చేసుకురండి, మీకు బోనస్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి. రిక్వైర్మెంట్ అంత ఉందన్నమాట. సో మనకి ఏంటంటే హై డాలర్స్ ఆఫ్ బిల్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి మనకు గ్రోత్ బాగుంటుంది. అండ్ మనం ఫర్దర్ వెళ్తున్నప్పుడు కూడా మనకి ఇంక్రిమెంట్స్ కూడా బాగుంటాయి అనమాట.
ఎంత లేదన్నా నీకు ఇయర్లీ మొన్న మా కంపెనీలో ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి 7,000, 8,000, 6,000 ఇస్తున్నారు అనమాట. సో మనకు పర్ ఇయర్ అంత ఇంక్రిమెంట్ పడితే చాలా అనమాట. అండ్ మనం కంపెనీ స్విచ్ అయ్యేటప్పుడు మినిమం 30% హైక్ తోటి స్విచ్ అవుతాం కంపల్సరీ. సో అలా మొన్న మా దాంట్లో మా కంపెనీలో ఒక ఫ్రెషర్ ఉంటాడు, తనకి 13,000 అనమాట సాలరీ, ఇన్సెంటివ్స్ తోటి 16,000 వస్తాయి. తను వేరే కంపెనీ 1 year కూడా కాలేదన్నమాట, 11 months అవుతుంది. మొన్న వేరే కంపెనీకి స్విచ్ అయ్యింది అనమాట, ప్రోమంత్ర. 32,000 ఆఫర్ చేసినారు. మా కంపెనీలో అదే 32,000 నాకు బయట వస్తున్నాయని చెప్తే వీళ్ళు 34,000 ఇచ్చేసి హోల్డ్ చేసుకున్నారు అనమాట ఎంప్లాయీని. సో అంత డిమాండ్ ఉందన్నమాట. వేరే ఏ కంపెనీలో మనకు 13,000 నుంచి 33,000 దాకా పెంచారు కదా పోతా ఉంటే. ఓకే సో మన బ్రో, కానీ కంపెనీ ఇప్పుడు నేనున్న పొజిషన్ కి ఇప్పుడు కరెంట్ గా ఏదన్నా ఈ రిలేటెడ్ గా ఏమైనా జాబ్ అనేది జాయిన్ అయితే ఏదైనా హెల్ప్ అవుతుందా? అంటే నాకు అంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చా నేను? సేమ్ అంతే బ్రో. ఇప్పుడు నీకేంటంటే ఈ కాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ కాల్స్ హ్యాండిల్ అవును బ్రో. చేస్తున్నావు కాబట్టి. అవును సో బ్రో. ఇంకోటి ఏంటంటే డినైల్స్ అవన్నీ నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డినైల్స్ ఐడియా ఉంటుంది కాబట్టి నీకు అవును ఈజీగా బ్రో. ఈజీగా అడ్జస్ట్ కావచ్చు అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే బ్రో, ఇక్కడ మనం చేసే వర్క్ అంతా రిపిటేటివ్ అనమాట. సో మనకి ఓకే. డినైల్స్ వచ్చేవి దాదాపు 5 to 10 డినైల్స్ ఉంటాయి అనమాట. ఆ 5 డినైల్స్ లో మనం వర్క్ చేసి 3 డినైల్స్. మన ఓకే. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమంటారంటే ఏవైనా 2 డినైల్స్ నీకు తెలిసినా చెప్పమని చెప్పేసి పెడతారు. వాళ్ళు నీకే ఛాన్స్ ఇస్తారు అనమాట, ఏ డినైల్స్ మీద వర్క్ చేసినావు అని చెప్పేసి. ఎందుకంటే ఓకే. ఒక్కొక్క కంపెనీలో ఎట్లుంటుంది అంటే కొంతమంది ఒకటే డినైల్ మీద వర్క్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో ఏంటంటే ఒక పర్సన్ ఒకటే ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తాడు. వాడికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చూడు వాడు. ఒకటే ఇన్సూరెన్స్ ఇస్తాడు, నువ్వు దాని మీద వర్క్ చేయమంటారు. ఒకటే ఇన్సూరెన్స్ ఏముంటాయి బ్రో, ఒకటే పోర్టల్ ఉంటుంది, ఒకటే నెంబర్ ఉంటుంది. అదే ఒకటి. నెంబర్ కి కాల్స్ అదే పోర్టల్ వాడతాం అనమాట. రోజు చేసినా కూడా అదే పని కాబట్టి నీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో నువ్వు తొందరగా అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఒక్కసారి అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ ఎక్స్పీరియన్స్ అనేది బేస్ చేసుకోవచ్చు కదా బ్రో? ఇప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది అనేది మెయింటైన్ చేసుకోవచ్చు కదా? క్లైమ్ చేసుకోవచ్చు, ఏం కాదు, పర్లేదు. ఎంత వస్తుంది బ్రో 1 year ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకుని ఇప్పుడు వేరే ఇందులోకి షిఫ్ట్ అవుతే? 1 year పెట్టుకుంటే వస్తుంది బ్రో, ఇయర్లీ 30 దాకా వస్తుంది అనమాట. ఆఫ్టర్ డిడక్షన్స్ కాకుండా అయితే 35 దాకా ఉండొచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. హలో బ్రదర్. Hi, ఓకే క్యారీ ఆన్. hi bro. My name is Prasanna. నేను ఏపీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు ఇన్ఫోసిస్ లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ మాన్యువల్ టెస్టర్. ఓకే నేను రీసెంట్ గా రిజైన్ చేశాను. ఓకే సో నేను ఇందులోకి స్విచ్ అవడానికి ఛాన్స్ ఉంటుందా బ్రో? లైక్ నేను సర్వే అవ్వగలనా ఇందులో? సర్వే మీకు ఇంకా ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీంట్లో ఈజీగా సర్వే అవ్వడానికి ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టే ఎక్స్పీరియన్స్ చూడండి, లైక్ ఎలిజిబిలిటీ చూడండి. ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లైక్ చేసే వర్క్ మనం అంత టెక్నికల్ వర్క్ కాబట్టి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి మనకి ఏంటంటే డైలీ రిపిటేటివ్ వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సర్వే అవ్వచ్చు అనమాట. మనం ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో కంపెనీలోకి ఇన్ అయినా కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట మిగతా అంత ట్రైనింగ్ ఇచ్చేసి. ఎందుకంటే కొంతమంది ఒకటే ఇన్సూరెన్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి ఒకటే పోర్టల్ ఉంటుంది. ఆ ఒకటే పోర్టల్ మీద మీరు ఒక 2-3 టైమ్స్ చూస్తుంటే మనకి ఏమైతే అర్థమవుతుంటది కదా మనకి ఆటోమేటిక్ గా. ఎస్ బ్రో. సో కాబట్టి మనం చేసేది రిపిటేటివ్ కైండ్ ఆఫ్ వర్క్ కాబట్టి తొందరగా అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ దో ఇఫ్ మీరు అడ్జస్ట్ కాకపోయినా కూడా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోండి కంపెనీ నుంచి రిజైన్ చేయండి అని చెప్పేసి ఎవరు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాండిడేట్స్ దొరకడమే కష్టం కాబట్టి ఉన్న వాళ్ళతో వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకే కొంచెం అర్థమైన దాకా చెప్పుకొని వాళ్ళు కొంచెం లైన్ లోకి వచ్చిన దాకా వాళ్ళని ట్రైన్ అప్ చేసుకుంటున్నారు అనమాట. ఈవెన్ దో ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ లేదు, నచ్చలేదు, మానేసినా కూడా ఇంకోటి దొరకడం కూడా మీకు పెద్ద మ్యాటర్ కాదనమాట. ఓకే సో బ్రో. సర్వైవల్ ఈజీ నాకు ఉంటుంది. 3 years. ఇంకోటి ఓకే ఓకే. 3 years ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు అనమాట. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాకేజ్? 35 దాకా వస్తుంది అనమాట టేక్ హోమ్. సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్యాకేజ్ అనేది తర్వాత మీకు ఒరిజినల్ మీకు హెల్త్ కేర్ లో ఒక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత మీకు మనం ఇష్టం వచ్చినంత డిమాండ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక 35 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇన్ హ్యాండ్. తర్వాత మీరు ఇందాక చూసినారు కదా 47K, 40, 60, 50 అలా కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందా బ్రో, లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏనా? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది ప్రెసెంట్ అయితే. లైక్ మనకు ఒక 1-2 years ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ ఇచ్చినప్పుడు చూస్తారనమాట ఇంతకుముందు ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎక్కడ చేసామని చెప్పేసి. సో అది హెల్త్ ఓకే. కేరా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మనకు 1 year 2 years ఉంటే తర్వాత మనం వర్క్ ఫ్రమ్ తీసుకోవచ్చు పర్మనెంట్. ఓకే బ్రో. మినిమం ఒక ఎంత 6 months ఫీజ్ ఎంత ఉంటే పే చేయాలి? అంటే మనం ఇంట్రెస్టెడ్ అయితే ఎంత ఫీ పే చేయాలి? మీరు 20 days కిషోర్ ట్రైనింగ్ గారు, అన్నారు కదా? అదే కిషోర్ గారు ఉంటారు కదా, కిషోర్ గారిని అడగండి ఒక ఒకసారి. నిమిషం నేను చెప్తాను. ఓకే. జస్ట్ గివ్ మీ a second. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? Are you able to see my screen? లేదు బ్రో, థ్యాంక్ యూ. ఓకే. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 20 days ఉంటుందండి.
ఈ 20 days లో డైలీ 1 అవర్ చెప్తాము. చెప్పింది యాజ్ టీజ్ ప్రిపేర్ అయ్యారనుకో అదే రోజు. సో మీకు 20 days తర్వాత ఇమీడియట్ గా రెజ్యూమ్ పెట్టేస్తే 10 days లో జాబ్ వచ్చేస్తుంది ఫర్ షూర్. ఓకే, లేకపోతే ప్లేస్మెంట్ కి 30 days టైం తీసుకుంటాం. 200% మేము ప్లేస్ చేసేస్తాం. ఓకే, ఫీ వచ్చేసి 10,000 ఉంటుంది ప్లస్ 1,800 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్. ఓకేనా, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీరు డైరెక్ట్ ఇక్కడికే రావచ్చు. ఇక్కడికి వస్తే ట్రైనర్ ఉంటాడు, నేను ఉంటా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. లేదు అంటే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో 200% మేము ప్లేస్ చేస్తాము. కాకపోతే మేము చెప్పింది యాజ్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఆన్లైన్లో ఉండదు. ఆఫ్లైన్ వస్తే ఇక్కడ మేము మానిటర్ చేస్తూ ఉంటాం. ఈరోజు చెప్పిన క్లాస్ నేర్చుకున్నారా లేదా, మళ్ళీ వాళ్ళతో చెప్పడము, ఇలా యాక్టివిటీస్ ఉంటాయి ఆఫ్లైన్కి వస్తే క్లాస్ రూమ్ ట్రైనింగ్కి. ఆన్లైన్ అయితే సేమ్, మీరే ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా మీ క్వశ్చన్స్, మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాము. అయిపోయినాక రెజ్యూమ్ కూడా మీ గ్యాప్ ఎంత ఉంది, ఎక్కడైనా వర్క్ చేశారా, దాన్ని బట్టి మీకు రెజ్యూమ్ బిల్డ్ చేస్తాం. ఓకేనా, దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ప్యాకేజెస్ అంటున్నారు కదా, ఈ ప్యాకేజెస్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే మీకు కరెంట్ సిటీస్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని ఒకటి. సెకండ్ థింగ్, కంపెనీ స్టాండర్డ్స్ బట్టి వాళ్ళు ఇచ్చేది ఒకటి ఉంటుంది ఇట్లా. ఓకేనా, ఇంకా ఫ్రెషర్స్ కి మీకు సమ్ గ్యాప్ ఉంది అనుకోండి ఎడ్యుకేషన్ అయిపోయాక, మీరు బాగా ప్రిపేర్ అయితే మీకు 1 or 2 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి పంపిస్తాం మరి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా, సో నేను మీకు సో బ్యాచ్ టైమింగ్స్ ఎలా అండి ఆన్లైన్ అయితే? ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒకేసారి జరుగుతాయి. సో ట్రైనర్ ఇవేంటంటే కంప్లీట్ నైట్ షిఫ్ట్ కదా. సో మార్నింగ్ 4 or 5 కి ట్రైనర్ వచ్చేస్తాడు. తర్వాత అతను రెస్ట్ తీసుకొని 3 o'clock అట్లా స్టార్ట్ చేస్తాడు క్లాస్. ఎప్పుడు ఆఫ్టర్నూన్ ఉంది, ఎందుకంటే బికాస్ ఈజ్ వర్కింగ్ ఆన్ నైట్ షిఫ్ట్ కదా, అందుకు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఉంటాయి క్లాసెస్. మళ్ళీ ఈవినింగ్ పెడితే అతను ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మీకు రియల్ టైమ్ ఎంప్లాయీని అలొకేట్ చేస్తున్నాం ఈ ట్రైనింగ్. సో అతను ఆఫీస్ లో వాడే పోర్టల్స్ కానీ మొత్తం మీకు ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, మీకు 20 days లో మీకు లైవ్ వర్క్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎందుకంటే డైలీ నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో సో అదే వర్క్ మీకు చెప్తున్నాను కాబట్టి, సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అండ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ట్రైనింగ్లోనే అయిపోతుంది అనమాట. జస్ట్ చెప్పినట్టు మీరు ఆ రోజు చదువుకుంటే అయిపోతుంది అనమాట, అంతే. అంతకుమించి మీరు చేయాల్సింది కూడా ఏం లేదు. ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అయ్యేది? యా చెప్పండి. బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఏంటండి? హలో, బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఒక్కరోజు ఫ్రీ క్లాస్ చెప్తాము. ఓకేనా, సో రేపు ఎవరెవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళు జాయిన్ అయిపోండి. ఓకేనా, మీరు ఫీజెస్ పే చేస్తే ఇంకా మండే నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. రేపు ఒక్కరోజు మళ్ళీ చెప్తారు క్లాస్ ఎలా ఏంటి అని. సో మీరు రేపటి నుంచి అనుకోండి, క్లాస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది 3 PM. సో మీకు జూన్ ఎండింగ్ కల్లా మేము జాబ్ లో ప్లేస్ చేస్తాం మోస్ట్లీ, మేము చెప్పింది యాజ్ నేర్చుకుంటే. ఓకేనా, జూలై 1st కి స్టార్ట్ అయితే జూలై ఎండింగ్ కల్లా మీకు సాలరీ పడిపోతుంది. హలో, యా చెప్పండి. ఇప్పుడు నేను మెకానికల్, బట్ ఈ పోస్ట్ మీకు ఆల్రెడీ మేము విన్నా ముందు. నేను మెకానికల్ బీటెక్ అండి. ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఓకే, అంటే నా ఫ్రెండ్స్ ఇదివరకు చాలా అడిగితే లేదు బీఎస్సీ ఆ ఫీల్డ్ ఉంటేనే తీసుకుంటున్నట్టుగా అన్నారు. మీరు కొంచెం చూపించగలరా? నౌకర్లు ఇందాక ఓపెన్ చేశారు కదా సార్, చూపించగలరా? ఇప్పుడు మెకానికల్ అట్లా సపరేట్ ఏం రాదు. ఇప్పుడు చూడు, హెల్త్ కేర్ అని టైప్ చేస్తే ఇక్కడ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? 1,21,000 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకేనా, సో అన్ని 0 to 2 years అట్లా ఉంటాయి. ఓకేనా, మెకానికల్ అంటే ఇంటర్ వాళ్ళనే తీసుకుంటున్నారు. మీకు మెకానికల్ అట్లా ఏం లేదు. ఎనీ డిగ్రీ చాలా తక్కువ ఉన్నాయి కదా మాక్సిమం. ఎనీ డిగ్రీ చాలా తక్కువ ఉన్నట్టుంది. ఇదిగోండి, మీకు ఇప్పుడు రిసోర్సే దొరకట్లే, మళ్ళీ కన్స్టిట్యూన్స్ అని పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకసారి మీకు అంతకి డౌట్ ఉన్నది అనుకోండి, ఒకసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఏఆర్ కాలింగ్ అని కొట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ చెక్ చేయండి. ఎక్కడైనా కూడా మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అనే ఉంటుంది, బిఎస్సి ఎంఎస్సి ఇలా అని చెప్పేసి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పీపుల్ దొరక వాళ్ళు కంపెనీస్ సఫర్ అవుతున్నాయి. అట్లాంటి టైంలో వాళ్ళు గ్రాడ్యుయేట్ రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరలేరు కదా.
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మా కంపెనీలో యాక్చువల్గా 150 మెంబర్స్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 50 మెంబర్స్ రిక్రూట్ అయినారు ఇప్పటి వరకు. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ వెతికితే 100 మెంబర్స్ ఇంకా రిక్రూట్మెంట్ కావాలి. సో క్లయింట్ అడుగుతున్నాడు అనమాట, సో ఏమైంది ప్రాజెక్ట్ ఇంకా అవుతుందని చెప్పేసి. సో అట్లాంటప్పుడు వాళ్ళు నేను బీఎస్సీనే తీసుకుంటా ఎంఎస్సీనే తీసుకుంటా అని కూర్చుండు అనుకో, ఇంత లోపలనే ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది కంపెనీ నుంచి. ఇప్పుడు సో మీరు కాబట్టి చెప్పేది ప్రస్తుతం మెడికల్ బిల్డింగ్ అన్నిటితో కలిపి ఒకటేనా ప్యాకేజెస్ ఉండాలి, వేరే అవుతుంటాయి? ఇప్పుడు మీకు చెప్పాం కదండి ఏంటంటే, ఇప్పుడు మీకు మెడికల్ బిల్లింగ్ అనేది మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ని కలిపేసి మెడికల్ బిల్లింగ్ అంటారు అనమాట. పేషెంట్ తోటి స్టార్ట్ అయ్యి లాస్ట్ బిల్స్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో అక్కడితోటి కలిపి మొత్తం మెడికల్ బిల్లింగ్ అంటారు అనమాట. సో మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఒకటి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ఒక జాబ్ రోల్. తర్వాత ప్రీ ఆథరైజేషన్, ఆ పలానా సర్వీస్ కి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి పర్మిషన్ కావాలా వద్దా అనేది ఆథరైజేషన్ అనమాట. సో తర్వాత మనం ఏఆర్ కాలింగ్ ఉంటుంది, తర్వాత డినైల్ మేనేజ్మెంట్. క్లైమ్ డినై అయిన తర్వాత ఆ డినైల్స్ మీద మనం వర్క్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం 3 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ వచ్చినాయి అనమాట. సో నేను 3 టైప్ ఆఫ్ జాబ్స్ గురించి చెప్తాను అనమాట. సో మీకు తర్వాత ఐదర్ ఈవీ మీద అయితే ఈవీ మీద వెళ్ళిపోవచ్చు, ప్రియాత్ అయితే ప్రియాత్ వెళ్ళిపోవచ్చు, ఏఆర్ అయితే ఏఆర్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో చెప్పండి. హలో ఇంతకుముందు చెప్పండి. ఇంతకుముందు మీరు 20 days డ్యూరేషన్ అంటే అదే ఇది చెప్పారు కదా, ప్లేస్మెంట్ జూన్ కల్లా గ్యారంటీ అని. సో దానికి గ్యారంటీ ఎలా అండి? అంటే మీరు చెప్తున్నారు, బట్ మాకు ఎలా తెలుస్తుంది మీకు పక్కా జాబ్ వస్తుంది మాకు అని? మీరు చెప్పాను కదండి చెప్పిందంతా ఇప్పటి వరకు నేర్చుకోవాలండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు గ్యారంటీ అంటే మేము చెప్పింది యాజ్ ఫీజ్ నేర్చుకుంటే మేము ప్లేస్ చేస్తాం, ఓకేనా? మీరు జస్ట్ కోర్స్ ఫీజు కట్టి ఏం వినకుండా ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తే రాదు కదా. మీరే ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మా కాంటాక్ట్స్ ఉన్నాయి, మేము ప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే ఇంకా గ్యారంటీ అంటే మీరు 1 lakh ఇచ్చినా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడకపోతే తీసుకోరు కదా అక్కడ. ఓకే అట్లా అర్థం ఎవ్రీథింగ్ ఏంది అంటే మేము చెప్పింది యాజ్ టీజ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మేము ఇక్కడ క్లాస్ రూమ్ లో నోటీస్ చేస్తాం ఇక్కడికి వస్తే. అందుకే ఆఫ్లైన్ వస్తే మేము నోటీస్ చేస్తాం, ఈజీగా ప్లేస్ చేపిస్తాం. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ చెప్తాం, వింటారు, అయిపోయింది. తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు లేదో మాకు ఏం ఐడియా ఉండదు కదా. అట్లా ఓకే గ్యారంటీ సో అంటే ఇంకో ఏంటి అంటే చెప్పింది యాజ్ టీజ్ ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకుంటే మేము రెఫర్ చేస్తాం. నువ్వు 10 కంపెనీలు ఇంటర్వ్యూ పోతావా, వెళ్ళు, మేము పంపిస్తాం. అట్లా నీకు బయట ఏ ఇన్స్టిట్యూట్ లో ఇవి చెప్పరు. ఇంకొకటి ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ లో కానీ నీకు మామూలుగా లైక్ బేసిక్స్ చెప్పేసి అక్కడతో వదిలేస్తారు అనమాట. తీసుకునే ఫీజెస్ కూడా 30,000 40,000 తీసుకుంటారు, బేసిక్స్ చెప్పి వదిలేస్తారు అనమాట. సో ఇక్కడ మీకు లైవ్ వర్క్ చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను కాబట్టి మీరు క్రాక్ చేసుకోవడం ఈజీ. ఇంకొకటి గ్యారంటీ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, లైక్ చూసారుగా మీరు ఇందాక వేకెన్సీస్, ఒక్కొక్క కంపెనీలో హండ్రెడ్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు రెజ్యూమ్ పెట్టిన కొద్దీ మీకు ఎంత లేదన్నా డైలీ 25 to 30 కాల్స్ కూడా వస్తాయి అనమాట పర్ డేకి. రోజు ఎంత లేదన్నా మీరు 5 ఇంటర్వ్యూస్ అటెండ్ కావచ్చు అనమాట. సో ఒక దాంట్లో క్లిక్ కాకపోయినా కూడా చెప్పినట్టు మీరు పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒక కంపెనీలోనే క్లిక్ అవుతారు అనమాట. రోజుకి 5 ఇంటర్వ్యూస్ మీరు షెడ్యూల్ చేసుకుంటే ఒక 4 days లో 10-15 ఇంటర్వ్యూస్ ఇస్తే ఒక్క ఇంటర్వ్యూ అయినా క్రాక్ అవుతుంది అనమాట కంపల్సరీ. ఎందుకంటే హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రాపర్ గా నేర్చుకుంటే ఇన్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదనమాట. సో ఎందుకంటే రీసెంట్ గా ఈ 1 week బ్యాక్ లోనే మా ఫ్రెండ్స్ 4 members ని నేనే ప్లేస్ చేసిన అనమాట. 2 ఎక్స్పీరియన్స్ పర్సన్స్, 2 freshers. సో ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నారు, ప్లేస్ అయిపోయినారు అనమాట. సో వాళ్ళు కూడా 3 ఇంటర్వ్యూస్ ఇచ్చినారు, థర్డ్ కాలేదు, ఫోర్త్ అయింది అనమాట. అది కూడా విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ 2 days. 2 days లోపల అయిపోయింది. 2 days లోపల 4 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసినారు, 4 లో ఒకటి క్రాక్ అయింది, వెళ్ళిపోయినారు అనమాట. సో కాబట్టి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ట్రై చేయొచ్చు, ప్రాపర్ గా నేర్చుకుంటే ఇన్ అవ్వచ్చు వెంటనే. లేదు ఒక వేకెన్సీ ఉంది, 2 వేకెన్సీస్ ఉన్నాయంటే అప్పుడు మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మేము కూడా అంత కాన్ఫిడెంట్ అయ్యి చెప్పకపోయేటోళ్ళం. సో ఇప్పుడు వేకెన్సీస్ ఇంత హ్యూజ్ ఉన్నాయి, మేము చెప్పేది కూడా లైవ్ వర్క్, అంతకు మించి ఎక్కువ అడగారు కాబట్టి అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాం మేము. అదే ఆల్రెడీ ప్లేస్ చేసినాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే సో ట్రైనింగ్ దేని మీద అండి? ఏ టెక్నాలజీ అని? టెక్నాలజీ కాదండి, ఇది మొత్తం కంప్లీట్ లో మనకి చెప్పిన కదా, ఆర్సీఎం వస్తుంది, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ లో ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ కానివ్వండి, ప్రీ ఆథరైజేషన్ కానివ్వండి, ఏఆర్ కాలింగ్, డినైల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవి మూడుకి సంబంధించిన వస్తాయి అనమాట. ఎక్కడైనా మీకు ఒకటే ఇస్తారు అనమాట ట్రైనింగ్, ఏఆర్ కాలింగ్, డినైల్ మేనేజ్మెంట్, దీని మీద వదిలి పెడతారు. కానీ ఇక్కడ ఇప్పుడున్న కండిషన్స్ లో ప్రీ ఆథరైజేషన్ అనేది చాలా హెవీగా ఉన్నాయి అనమాట వేకెన్సీస్. సో ఇప్పుడు నేను ప్రీ ఆథరైజేషన్ మీద వర్క్ చేస్తున్నాను. సో కాబట్టి మీకు ఈవీ మీద చెప్తాను, ప్రీ ఆథరైజేషన్ మీద చెప్తాను, నాకు డినైల్ మేనేజ్మెంట్ కూడా ఐడియా ఉంది, డినైల్ మేనేజ్మెంట్ చెప్తాను అనమాట. 3 చెప్తాను అనమాట. సో మీరు ఐదర్ ప్రీ ఆథరైజేషన్ మీద పెట్టుకొని ప్రీ ఆథరైజేషన్ మీద ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు, ఈవీ మీద ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ మీద అటెండ్ అవ్వచ్చు, డినైల్ మేనేజ్మెంట్ మీద అటెండ్ అవ్వచ్చు అనమాట. సో 3 టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ. ఓకే ఓకే సో ఇన్ అవ్వడం కూడా ఈజీగా ఉంటుంది. పిఎఫ్ క్రియేట్ చేస్తారు సార్ దీనికి?
పిఎఫ్ మనం తీసుకునే ఏమంటారు డాక్యుమెంట్ తీసుకునే కంపెనీస్ పిఎఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి మా దగ్గర. సో కావాలంటే పిఎఫ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి కూడా డాక్యుమెంట్ తీసుకోవచ్చు. అండ్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద పట్టించుకోరు అనమాట ఇప్పుడు ఉన్న కంపెనీస్లో, ఎందుకంటే బీజీవీ కూడా కొన్ని కంపెనీస్లో బీజీవీ కూడా ఉండదు అనమాట. సో ఎందుకంటే క్యాండిడేట్స్ దొరికిన వాళ్ళని దొరికినట్లే తీసుకొని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళ మీదే ఫోకస్ చేసేది తప్పితే బీజీవీ కూడా ఏం ఖర్చు పెట్టరు వాళ్ళు. అది తీసుకోవడానికి కాదు సార్, తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారా? అర్థం కావట్లేదు ప్రతి మీరు చెప్పేది. కంపెనీలో చేస్తారండి, పిఎం కట్ అవుతుంది ప్రతి కంపెనీ. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఎంత చిన్న కంపెనీ అని పిఎఫ్ ఉంటుంది కంపల్సరీ. ఓకే ఓకే, అంటే నేను ఇంతకు ముందు ఐటీలో వర్క్ చేసాను. ఓకే అది ప్యాకేజ్ హ్యూజ్ ప్యాకేజ్ ఉంది. అంటే దీంట్లోకి వస్తే మళ్ళీ నేను మళ్ళీ రేపు ఐటీలోకి మూవ్ అవుతే మళ్ళీ ఇబ్బంది అయిద్దా అని చెప్పేసి. ఓకే ఓకే పిఎఫ్ డిడక్షన్ అనేది ఉంటుందండి, కాకపోతే కొన్ని కంపెనీస్ ఉండదు. సో మనం పిఎఫ్ డిడక్షన్ వద్దు అనుకుంటే ఆ కంపెనీస్ తీసుకొని మూవ్ అయిపోవచ్చు అనమాట. మీరు ఓకే ఇంటర్వ్యూకి జరిగేటప్పుడే అడగండి, ఇట్లా నాకు పిఎఫ్ వద్దు, అది ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా అట్లా అడగండి వద్దు అనేది. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోండి. ఓకే ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్ లో మనం జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకి డిసిగ్నేషన్ ఏమి ఇస్తారంటే ఏఆర్ కాలర్ అని ఇవ్వరు అనమాట. కొన్ని కంపెనీస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్, సీనియర్ అసోసియేట్ ఇలా ఇస్తారనమాట. సో ఆ కంపెనీస్ లో వాళ్ళకి కోడింగ్ అవి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా కంపెనీ తీసుకుంటే మా కంపెనీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. లైక్ ఆర్సీఎంలో ఎన్ని స్టేస్ ఉన్నాయి అన్ని స్టేస్ ఉంటాయి, ఐటీ జాబ్స్ కూడా ఉంటాయి మా కంపెనీస్ లో. లైక్ ఇప్పుడు మేము వాడే సాఫ్ట్వేర్ కి బ్యాక్ ఎండ్ కోడ్ రాయడం కానివ్వండి, ఆ డేటాబేస్ తీసుకోవడం కానీ, మా కంపెనీలో నార్మల్గా టెక్నికల్ పీపుల్ కూడా వర్క్ చేస్తారు. సో మా కంపెనీలో నా డిసిగ్నేషన్ వచ్చి సీనియర్ అసోసియేట్ అని ఉంటుంది. సో ఏఆర్ కాలర్ ఇవన్నీ ఏం మెన్షన్ చేయరు అనమాట వాళ్ళు. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత ఐటీకి వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. పలానా కంపెనీలో ఏం వర్క్ చేసినాం అంటే సీనియర్ అసోసియేట్ గా వర్క్ చేసినాం అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ టెక్నికల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు బీజీవీకి వచ్చినప్పుడు ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేసినాం అని చూడరు అనమాట. వాళ్ళు డిసిగ్నేషన్ సీనియర్ అసోసియేట్ ఉందా లేదా చెక్ చేస్తారు, జాయినింగ్ అనమాట అంతే. రీహైర్ అంటే లైక్ మళ్ళీ మీ కంపెనీలోకి వస్తే తీసుకుంటారా లేదా ఆ ఆప్షన్ ఒకటి చూసుకుంటారు అనమాట, ఎంప్లాయీ బిహేవియర్ కోసం అని చెప్పేసి. అంతే, అంతకుమించి ఏం చూడరు అనమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం మీ కంపెనీలో ఎక్స్పీరియన్స్ కూడా మనం తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. హలో, చెప్పండి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా అండి? పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ అంటే మనకి స్టార్టింగ్ లో ఉండదండి. ఒక 6 months to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అప్పుడు మనం కొన్ని కంపెనీస్ ఉంటాయి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఇచ్చే కంపెనీస్, వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ లో మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అప్లై చేస్తే వాళ్ళు కన్సిడరేషన్ చేయరు అనమాట ఎక్కువ. ఓకే, నేను సో ఫేక్ ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ పెట్టాను, ఫ్రెషర్గా వెళ్తాను, అప్పుడు కూడా ఉండవా ఆప్షన్? అప్పుడు కూడా కొంచెం అంటే లైక్ మనం ట్రై చేయాలన్నమాట, ఓకే చూసుకోవాలి. కానీ మ్యాక్స్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటాయి అనమాట. ఎక్స్పీరియన్స్ పీపుల్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ఫ్రెషర్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ట్రైన్ చేసుకోవడానికి అని చెప్పేసి రమ్మంటారు ఆఫీస్ కి 3 months అలా. తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ ని బట్టి వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ ని బట్టి వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ఉంటే మనం తీసుకోవచ్చు. ఇవి టోటల్గా నైట్ షిఫ్ట్స్ ఏ ఉంటాయా? టోటల్ ఎంటర్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయండి. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? ఆఫీస్ లొకేషన్ ఎక్కడండి? ఏంటండి? ఆఫీస్ ఇది మొత్తం మణికొండ హైదరాబాద్. అండి, హైదరాబాద్. ఓకే, సో ఈ నెంబర్ పింక్ చేయండి, నేను షేర్ చేస్తాను క్లాస్ రూమ్ ఆఫీస్ లొకేషన్ ఉంటే. సో రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుందండి. రేపు కూడా సేమ్ లింక్ ఉంటుంది, ఇదే లింక్ జాయిన్ అవ్వండి. ఓకేనా? స్టిల్ ఏమైనా క్వరీస్ ఉంటే ఈ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. ఓకేనా? డైలీ 3 to 4 అండి సెషన్? 3 to 4 అండి. ఓకే, ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు ఫీజు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, స్టార్ట్ చేయొచ్చు ఇంకా. ఓకేనా? సో Yes, sir. టుమారో Thank you. ఒకటి ఫ్రీ క్లాస్ చెప్పండి. సో టుమారో నుంచి క్లాస్ కంటిన్యూ అవుతుంది. మీకు రేపు లేకపోతే ఒక్క రేపు రోజు టైం ఇస్తాము ఫీ పే చేయడానికి. ఓకేనా? రేపు 12:30కి అలా షెడ్యూల్ చేద్దామండి క్లాస్. మీరు ఏ టైం ఉంటే చెప్పండి, ఆ టైంకి చెప్తాను. 12:30 to 1:30 షెడ్యూల్ చేయండి రేపు. ఓకే.
ఓకే అండి, ఎందుకంటే క్యాబ్ నాకు మళ్ళీ 4:20 కల్లా వస్తుంది అనమాట. సో కాబట్టి మళ్ళీ ఓకే హడావిడిగా మళ్ళీ క్యాబ్ ట్రావెలింగ్ ఉంటుంది. ఓకే ఫైన్. ఓకే అండి. చలో గైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ Okay. క్వరీస్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ టు దిస్ number. ఓకే, ఓకే థ్యాంక్స్ బాయ్. ఆల్. ఓకే, థ్యాంక్ యూ గైస్. Thanks all. Thanks for your time.